నా పేరు శ్రీనివాస్ అండి. మేము గత 5-6 ఇయర్స్ నుంచి ఈ గ్రౌండ్కు మేము వాకింగ్కి వస్తామండి. కానీ 3 డేస్ నుండి రోజుకి ఈ ఇది ఏమంటారు ఫాగ్ ఇది విపరీతంగా పెరుగుతుంది. నిన్న మొన్నటి కంటే ఇవాళ ఇంకా చాలా ఎక్కువ ఉంది. మేము 5కి వచ్చేది ఎప్పుడైనా 5 to 7 వరకు చేసుకునేది. ఇప్పుడు 7కి వచ్చినా ఒకరు మనుషులు కనబడటం లేదు. మేము రావడానికి వస్తుంటే డ్రైవింగ్ కూడా చాలా ఇబ్బంది అయింది. ఎదుటిన్న వాళ్ళ వ్యక్తులు కనబడలేదు, యాక్సిడెంట్ అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. దీనికంతా రీజన్ ఏంటి? కాలుష్యం వల్లనే ఇదంతా ప్రాబ్లం జరుగుతుంది. ఈ బాంబులు కాలవడం పండుగలప్పుడు మనం ట్రెడిషనల్ చేసుకోకుండా మనం ఫారెన్ కల్చర్కి అలవాటు పడి ఈ బాంబులు అవి కాలవడం వల్ల క్లైమేట్ ఖరాబ్ అయిపోయి మనకి పరిస్థితి దాపురిస్తుంది. ఇదంతా లేకుంటుంటే చాలా బాగుంటుందని మా ఆలోచన. నేను శివనగర్ నుంచి ఎవ్రీడే మార్నింగ్ వాకింగ్కి వస్తాను ఈ కిలవరంగల్ గ్రౌండ్కు. మేము దాదాపు ఇక్కడికి రావట్టు ఒక 7-8 ఇయర్స్ అవుతుంది. నిన్న ఈరోజు బాగా హెవీగా బాగుంది, మంచులాగా కురుస్తుంది. సో చాలా మంది ఇన్ టైంలో రాలేకపోతున్నారు, లేట్గా వస్తున్నారు. అయినా కూడా ఇప్పటికి ఆల్రెడీ 7 అవుతుంది టైం, ఇప్పటి వరకు కూడా ఏం మంచు పోవట్లేదు. ఇదంతా చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. రోడ్డు మీద లైట్ కనబడట్లేదు, ఎదురు వ్యక్తి కనబడట్లేదు, గ్రౌండ్లో కూడా ఎవరు వస్తారో కనబడట్లేదు. సో ఇది వల్ల అంటే దాదాపుగా ఇది నేను అనుకుంటున్నా మొత్తం ఈ బాంబులు కాలడం, అది కాలుష్యం చేయడం వల్ల ఇదంతా కాలుష్యం అయ్యి మనకు ఇది ఏర్పడుతుందని అనుకుంటున్నాను.